నమస్కారం ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమిత్ షా చెప్పు చేతల్లో అస్సాం సీఎం రాహుల్ గాంధీ వెల్లడి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న భువనేశ్వరి. బాలికలలో లింగ వివక్షతను రూపుమాపి దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని నింపాలి. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడి. తెల్లవారుజామున నగర తూర్పు నియోజకవర్గంలోని ఆర్టీసీ కాలనీలో పర్యటించి మంచినీటి సరఫరాను పరిశీలించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. ప్రధాని మోదీ 10 ఏళ్లలో దేశ స్థితిగతుల్ని మార్చారు. నగరంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ వెల్లడి. దేశంలో అత్యంత అవినీతి పరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. గౌహతిలో భారత జోడో న్యాయ యాత్ర సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగారనే ఆరోపణలపై రాహుల్ తో సహా కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ దాఖలైన క్రమంలో కాంగ్రెస్ ఎంపీ అస్సాం సీఎంపై విరుచుకుపడ్డారు. అస్సాం సీఎంను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియంత్రిస్తున్నారని అన్నారు. उसका कंट्रोलर दिल्ली में बैठा है और वो देश का सबसे बड़ा चीफ मिनिस्टर है. अब पता नहीं कहां से इसके दिमाग में आइडिया आ गया कि वो राहुल गांधी को डरा सकता. जितने केस लगाने मेरे ऊपर लगा दो, कोई फर्क नहीं पड़ता मुझे. मैं नहीं डरता. मैं बीजेपी से नहीं डरता, मैं आरएसएस से नहीं डरता. मुझे कोई फर्क नहीं पड़ता. जितने केस डाले 24 लगाए, 25 लगाए, 25 और लगा दो. लो मजे लो. मैं बताऊं आपको एक बात बताता हूं. एक दिन आए मेरे पास, केस लगा दिया. केस हरवा दिया. मैंने अडानी के बारे में एक भाषण दे दिया पार्लियामेंट में. देखा होगा आपने. अडानी जी के बारे में भाषण दे दिया. और मोदी जी के खास दोस्त हैं, दोस्ती है. तो उन्होंने कहा भाई दोस्त को तो बचाना पड़ेगा. मेरे ऊपर केस लगा दिया, पार्लियामेंट से निकाल दिया. कहा कि भैया राहुल गांधी की लोकसभा की सदस्यता रद्द कर दी. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నిర్బంధించిన సమయంలో వేదనకు గురై అసవులు బాసిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె నుంచి నిజం గెలవాలి బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. నారా చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా కుప్పం నుంచి ప్రారంభిస్తారన్న విషయం అందరికీ తెలిసిందేనని తెలిపారు. చంద్రబాబుకు ఇదొక సెంటిమెంట్. దీన్నే టీడీపీ యువనేత నారా లోకేష్ ఫాలో అయ్యారు. యువగలం పాదయాత్రను ఇక్కడి నుంచే ఆరంభించారు. నారా భువనేశ్వరి కూడా కుప్పం నుంచే నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అధికార వైసీపీ మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శనాస్త్రాలు సంధించారు. బాబు, లోకేష్, పవన్ ఎక్కడ పోటీ చేయాలో తెలియక తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఉదయం ఎండ, సాయంత్రం చంద్రుణ్ణి చూడడని వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 24 డివిజన్, రెడ్ సర్కిల్ ఏరియా, సికామణి సెంటర్ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, రమేష్ తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామని తెలిపారు. మా దృష్టికి వచ్చిన సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. జగనన్న హయాంలో అందరికీ మేలు చేస్తున్నామని అన్నారు.
ప్రజలకు చేసిన మంచిని వివరిస్తున్నట్లు తెలిపారు. పచ్చ మీడియాకి పసుపు కామెరలు వచ్చాయని తెలిపారు. జగన్ ఉండగా ఎవరు సీఎం కాలేరని అన్నారు. ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే ప్రతి ఇంట్లో జగన్ కావాలని కోరుతున్నారని అన్నారు. నాడు చంద్రబాబు ఇల్లు అమ్ముకున్నారని, నేడు జగన్ ఇల్లు ఉచితంగా ఇస్తున్నారని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సెంట్రల్ ప్రజల నుంచి చక్కని స్పందన వస్తుందని అన్నారు. బోండా ఉమాకు ధైర్యం ఉంటే గడప గడపకు వెళ్లాలని అన్నారు. బోండా ఉమా తనతో పోటీ పడాలని సవాలు విసిరారు. దమ్ముంటే గడప గడపకు తిరగాలని అన్నారు. బోండా ఉమా నీలాంటి పెత్తందారులు ఇక అవసరం లేదని తెలిపారు. గారు అనితి గారి నాయకత్వంలో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, అదేవిధంగా అందరు అధికారులు కూడా డివిజన్ ఇష్యూస్ మీద రావడం జరిగింది. ఇక్కడికి ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. చిన్న చిన్న ఇష్యూస్ మా దృష్టి రావడం జరిగింది. అవి వెంటనే అక్కడికక్కడే పరిష్కరించే విధంగా పనులు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, జగనన్న సురక్ష కానివ్వండి, మా నమ్మకం నువ్వే జగన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్ని చక్కటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళబట్టి ప్రజలకి అంతా మంచి జరుగుతుంది. చిన్న చిన్న ఇష్యూస్లో కొంతమందికి ఏదైనా దీర్ఘకాల సమస్యలు కొన్ని ఉంటే కనుక వాటిని కూడా పరిష్కరించే విధంగా మేము చొరవ తీసుకుంటున్నాం. అంతే తప్ప ప్రజల నుంచి చక్కటి దీవెన వస్తుంది. కానీ ఇవేమీ కూడా మన పచ్చ మీడియాకి కనపడవు. వాళ్ళు మాత్రం వెల్లంపల్లిని అడ్డుకున్నారు, వెల్లంపల్లి వచ్చేసాడు, వెల్లంపల్లితో ఇళ్ళు ఉన్నారని చెప్తారు తప్ప ఇంతమంది రోజుకు 500 మందిని కలిస్తే 5గురి దగ్గర ఇబ్బంది వస్తే 5గురు చూపెడతారు తప్ప 495 మంది ఎందుకు చూపెట్టరు? ప్రజలు చక్కగా ఉన్నారని చెప్పి ఎందుకు చూపెట్టరు మీరు? ఎందుకంటే మీకు ఒక ఎజెండా ఉంది. ఇక్కడ పనికి మాలోళ్ళు ఉంచుంటారు, వాళ్ళు గెలిపించాలని చెప్పని. మీ యొక్క కోరిక తీరదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, దిక్కుమాలిన పార్టీలు ఎన్ని ఉన్నా కానివ్వండి, ఎవరి వల్ల కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావాలని చెప్పని ప్రతి ఇంట్లో కోరుకుంటున్నారు. అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అలాట్ చేయడం జరిగింది. దీంట్లో విడతల వారీగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని చెప్పని వెళ్తున్నాయి. కోవిడ్ వల్ల రెండో విడత లేట్ అయినా కానీ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు ఇల్లు అమ్ముకునేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఉచితంగా ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు మాకన్నీ కూడా ఇవే దీవెనలు. మాకన్నీ కూడా చిన్నపిల్లలకి అమ్మఒడి నుంచి పెద్దలకు పెన్షన్ దాకా చేయూత కానివ్వండి, యువతల్ని క్రీడల్లో ప్రోత్సహించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి 175కి 175 గెలిచి తీరుతామని చెప్పని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి కూడా అర్థం ఉంది. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ సీనియర్ నాయకులు ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడుకు బహుమతిగా అందజేస్తామని అన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 90% ఖాళీ అయిందని, పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా టచ్ లో ఉన్నారు అని కేశినేని చిన్ని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలో కేశినేని చిన్ని పర్యటనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్, రాజగోపాల్, తాతయ్య, డుండి రాకేష్ పర్యటించి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గెలిచిపోయిందని కేశినేని చిన్ని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. నాని వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ 60% ఖాళీ చేస్తానని అంటున్న వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 90% ఖాళీ అయిందని, పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా టచ్ లో ఉన్నారని కేశినేని చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాలికలలో లింగ వివక్షతను రూపుమాపి దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని నింపాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. ఆకాశమే హద్దుగా బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని, ఉన్నత స్థితికి చేరేలా ప్రతి ఒక్కరూ బాలికలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బిషప్ అజరయ్య పాఠశాలలో నిర్వహించిన బాలిక దినోత్సవం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాలికలలో దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని నింపి స్వతంత్రంగా ఉన్న ఉన్నత స్థితికి చేరుకునేలా ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారుల పాత్ర కీలకమని అన్నారు. బాలికలు కన్న కలలు నిజం చేసుకుని వారి ఆకాంక్షల్ని నెరవేర్చుకునేందుకు తోడుగా నిలవాలని తెలిపారు.
విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని రంగాలలో ముందుండేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను బాలికలు అందిపుచ్చుకునేందుకు కృషి చేద్దామని అన్నారు. సమాజంలో అక్కడక్కడ ఉన్న పక్షపాత భావజాలాన్ని ఎదుర్కొనే శక్తియుక్తులను బాలికలకు అందజేసేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ గురించి చిన్ననాటి నుండే బాలికలకు తెలియచెప్పి పాశ్చాత్య ధోరణులకి దూరంగా ఉండేలా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని అన్నారు. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పించేలా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా అవగాహన సదస్సుల్ని నిర్వహించి చైతన్యవంతుల్ని చేయాలని తెలిపారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలలో సమాన అవకాశాల కోసం మాత్రమే కాకుండా బాలికలకు వారి హక్కుల గురించి అవగాహనను పెంపొందించడం, బాల్య వివాహాలు, వివక్ష, బాలికలపై హింస వంటి సమస్యలపై పరిష్కరించేందుకు కృషి చేస్తామని అందరం ప్రతిజ్ఞ పూనాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన చిల్లకూరు సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు. భగవాన్ వెంకటదేవ శ్రీ శ్రీనివాస పరమగతిన్నః శ్రీ శ్రీనివాస పరమైగతిన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమగతిన్నః వక్రాబ్దే భాగ్యలక్ష్మీ करतल कमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे कटाग्रे सौम्यलक्ष्मी. ప్రజలకు శుద్ధి నీటిని అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా స్పష్టం చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ కాలనీ ప్రాంతంలో నూరి ఫాతిమా పర్యటించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం స్థానిక ప్రజలు మంచినీటి సమస్య ఉందని తెలపడంతో ఆకస్మికంగా తెల్లవారుజామున మంచినీటి సరఫరాను పరిశీలించడం జరిగిందని తెలిపారు. శుద్ది చేసిన మంచినీటిని అందించడంతో పాటు సకాలంలో మీరు అందించే విధంగా నగరపాలక సంస్థ అధికారులు పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 1వ వార్డు కార్పొరేటర్ రంగారెడ్డి, పలువురు వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గుంటూరు కళా పరిషత్ 26వ వార్షిక నాటకోత్సవాలు ఈ నెల 27, 28, 29వ తేదీలలో గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నట్లు గుంటూరు కళా పరిషత్ అధ్యక్షులు పివి మల్లికార్జునరావు వెల్లడించారు. బుధవారం నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు గుంటూరు కళా పరిషత్ నాయకులు, సభ్యులతో కలిసి అధ్యక్షులు పివి మల్లికార్జునరావు మాట్లాడారు. ఈ గుంటూరు కళా పరిషత్ 26వ వార్షిక నాటకోత్సవాలలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు హాజరు కానున్నట్లు చెప్పారు. కావున ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. గుంటూరు కళా పరిషత్ వారి 26వ వార్షిక నాటకోత్సవాల సందర్భంగా గుంటూరు విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి గుంటూరు కళా పరిషత్ తరఫున స్వాగతం మరియు నమస్కారాలు. 1997లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి కొంతమంది అభ్యుదయవాదులు కళ ప్రజల కోసం ఉన్నటువంటి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఏర్పాటు చేసినటువంటి సంస్థ గుంటూరు కళా పరిషత్. ఇంతింత వడుడింత అయినటువంటి చందంగా గత 25 సంవత్సరాలుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలని ఈ గుంటూరు విజ్ఞాన మందిరం కేంద్రంగా నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం రావూరి భరద్వాజ గారు రచించినటువంటి పాకుడు రాళ్ళు నవలని దాన్ని ఇక్కడ ఒక నాటకంగా హైదరాబాద్ వారి నివా థియేటర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం 26వ సంవత్సరం. 26వ సంవత్సరం కూడా గత 25 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం నాటికలను ప్రదర్శించామో అదేవిధంగా 26వ సంవత్సరంలో కూడా రేపు రాబోయేటటువంటి 27, 28, 29 జనవరి నెలలో ఈ నెలలో ఇదే విజ్ఞాన మందిరం కేంద్రంగా నాటికలను ప్రదర్శించబోతా ఉన్నాం. ఈ 3 రోజుల యొక్క కార్యక్రమ విశేషాలని మా గుంటూరు కళా పరిషత్ ఉపాధ్యక్షులు నాయుడు గోపి గారు మీకు వివరిస్తారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ విమర్శించారు. బుధవారం నగరంలోని కొత్తపేటలో గల మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సిపిఐ నాయకులతో కలిసి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 25వ తేదీకి అమరావతి రాజధాని ఉద్యమం చేపట్టి 1500 రోజులు సందర్భంగా అమరావతి రాజధానిలోని మందడంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సభకు వైసీపీ మినహా అన్ని రాజకీయ వామపక్ష పార్టీలు హాజరు కానున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ రాజధాని విషయంలో 3 ముక్కలాటను మానుకోవాలని హితో పలికారు. అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభించి 1500 రోజులు అవుతున్న సందర్భంగా మందడం గ్రామంలో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభలో ఇతర అనేక మంది నాయకులతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడి రామకృష్ణ గారు, సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు గారు, అలాగే వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ ఆ బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. 1500 రోజుల సుదీర్ఘమైనటువంటి అమరావతి ఉద్యమం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల మూర్ఖత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్రానికి రాజధాని కావాలనేటటువంటి ఒక మహాసంకల్పంతో భూములు ఇచ్చినటువంటి రైతులు రాజధాని ఇక్కడే ఉండాలని దీక్షలు చేస్తూ 1500 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర ప్రపంచ ఉద్యమ చరిత్రలోనే సువర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి చరిత్ర. ఈ ఉద్యమంలో అనేక మంది అమరావతి ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పల్లవి అందుకున్న వెంటనే గుండె పగిలి చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే ఉద్యమం నడుస్తున్న క్రమంలో మనస్తాపంతో అమరులైనటువంటి అమరావతి ఉద్యమ వీరులు ఉన్నారు. కానీ ఎంతమంది నేల రాలుతున్న ఉద్యమం మరింత పదునెక్కి రాజధాని ప్రాంతంలో అత్యంత బలమైనటువంటి ఉద్యమంగా ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. ఎన్ని రకాల ఉద్యమాలు, ఎన్ని రకాల పోరాట రూపాలు అమరావతి ఉద్యమం నేర్పించింది. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప పాదయాత్రకు ప్రజల వద్ద నుంచి మంచి స్పందన లభిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ అన్నారు. బుధవారం నగరంలోని గుజ్జనగుండ్ల ప్రాంతంలో బీజేపీ విజయ సంకల్ప పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సాదినేని యామిని శర్మ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలోని దేశ స్థితిగతులు చాలా మారాయని తెలిపారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ ధూళిపాల వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్ర చిత్రపటాలకి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి కోవలమూడి రవీంద్ర, టీడీపీ నేతలు నందమూరి పరిటాల అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర, రాజా మాస్టర్, కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడారు. సంఘం డైరీ వ్యవస్థాపకులు మాజీ మంత్రి వర్యులు కీర్తిశేషులు ధూళిపాల వీరయ్య చౌదరి, మాజీ మంత్రి వర్యులు పరిటాల రవీంద్ర వీరి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని వారు తెలిపారు. ధూళిపాల వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్ర రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ చాలా గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వారని వారు కొనియాడారు. గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ తెనాలి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు ధూళిపాల వీరయ్య చౌదరి గారు, అట్లాగే పరిటాల రవీంద్ర గారు వీళ్ళ ఇద్దరి యొక్క వర్ధంతి సందర్భంగా వారి ఇరువురికి ఘనంగా నివాళులు అర్పించి వారు పార్టీకి చేసిన సేవలు
కొనియాడుతూ వారి ఆశయాలతో ఈ యొక్క పార్టీ కార్యకర్తలు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే వీరయ్య చౌదరి గారు పాడి పరిశ్రమల దగ్గర నుంచి ఒక రెవెన్యూ మంత్రిగా ఒక గుంటూరు రాజా గారి తోటలో ఉన్న రెవెన్యూ భూమిని పేదలకు ఏ విధంగా పంచారు ఆయన, అట్లాగే సంగం డైరీని ఏ విధంగా డెవలప్ చేశారు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పట్ల ఏ విధంగా ఆ రోజున అన్నగారి పిలుపు మేరకు ఒక రైతు సదస్సు కోసం గుంటూరు వచ్చి వెళ్తూ మార్గ మధ్యలో జరిగిన ప్రమాదవశాత్తు మనం పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసిన మధ్యలో చనిపోవడం తెలిసిన విషయం. అట్లాగే పరిటాల రవీంద్ర గారు ఒక సామూహిక వివాహాలు పేదవారికి ఏ విధంగా చేశాడు, ఎట్లా ఏ విధంగా సమాజం పట్ల అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన సంగతి ఆయన అన్నప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా అనంతపురం జిల్లా పార్టీ జెండా ఎట్లా ఎగరవేశారో అందరికీ తెలిసిన విషయమే. వారి ఆశయాలుతో మనం రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి స్ఫూర్తిని తీసుకొని మంచి చేసిన దాన్ని స్ఫూర్తిగా కొనసాగిస్తూ సమాజ సేవ చేస్తూ తప్పనిసరిగా మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు కూడా ప్రతి కార్యకర్త కూడా వీళ్ళు ఇరువురు కీర్తిశేషుల నాయకులు ఏ విధంగా పార్టీకి అంకిత భావంతో పనిచేశారో ఆ విధంగా మనం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రీతమ నాయకులు ఇరువురు కూడా పరిటాల రవి గారు, ధూళిపాల వీరయ్య చౌదరి గారు, వీరిరువురు శాసనసభ్యులుగాను మంత్రులుగాను వ్యవస్థలో వారి ముద్రను వేసుకున్నటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ పటిష్టపడటం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఇతోధికంగా అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చి వాటిని అమలు చేసినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ధూళిపాల వీరయ్య చౌదరి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన ముఖ్యంగా గుంటూరు నగరంలో అనేక పేద ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వారికి పట్టాలను ఇచ్చి ఇప్పటికి కూడా చిరస్మరణీయులయ్యారు. అదేవిధంగా రైతులకు మేలు చేయటం కోసం, పాడి ఉత్పత్తిని బాగా పెంచడం కోసం ఎన్టీ రామారావు గారికి బాగా ఇష్టమైనటువంటి పశు సంపద గణనీయంగా పెరగాలి అంటే, రైతులు సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పాల ఉత్పత్తి పెంచాలి అనే ఆలోచనతో సంగం డైరీ ఏర్పాటు చేయడంలోనూ సంగం డైరీ అభివృద్ధి చేయడంలోనూ ధూళిపాల వీరయ్య చౌదరి గారు తన ముద్రను వేసుకున్నారు. ఆ తర్వాత ధూళిపాల నరేంద్ర కుమార్ గారు వీరయ్య చౌదరి గారి తనయుడు, ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యుడిగా చేయడమే కాకుండా ఈ రోజున సంగం డైరీని భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి పాడి వ్యవస్థగా, ఒక డైరీ వ్యవస్థగా రూపాంతరం చెందిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వారు లేనప్పుడు కూడా వీరయ్య చౌదరి గారు బడుగు బలహీన వర్గాల వారికి అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాసటగా అండగా నిలిచినటువంటి పరిటాల రవి గారు, అట్లానే క్షీర విప్లవ సారథి ధూళిపాల వీరయ్య గారు ఇవాళ వాళ్ళకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాము ఇప్పుడే. మరి వాళ్ళ పెద్దలు చెప్పినట్టు వారి గురించి పాల ఉత్పత్తుల రంగంలో గుజరాత్ని తలపించే విధంగా సంగం డైరీని తీర్చిదిద్దిన ఘనత ఈ రాష్ట్రంలో ఒక ధూళిపాల వీరయ్య చౌదరి గారికే చెల్లింది. అలానే ఆయన వారసుడు నరేంద్ర గారు కూడా అదే బాటలో పయనిస్తా ప్రభుత్వం ఈ సంగం డైరీని నాశనం చేయాలని చెప్పి చూసినా కూడా తన పోరాటం చేసి నిలబెట్టిన ఘనత అయిందే. అట్లానే అనంతపురం జిల్లాకు చెందినటువంటి పరిటాల రవి గారు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానం సంపాదించుకొని ఎక్కడ బడుగులకి అన్యాయం జరిగితే అక్కడ తను ఉన్నానని చెప్పేసి తను ఉండటమే కాకుండా తన వారసత్వాన్ని కూడా నిలబెట్టి తన అభిమానుల ద్వారా కూడా అరాచకాలను ఎదిరించిన ఏకైక వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా రాబోయే తరాలకు కానీ ఈ కాలం ఉన్నంత వరకు కూడా బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దేవినేని సుధీర, దేవినేని క్రాంతి, వై సిద్ధార్థులు అన్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని, తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ని గెలిపించి వైసీపీ జెండా ఎగరవేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమిత్ షా చెప్పు చేతల్లో అస్సాం సీఎం రాహుల్ గాంధీ వెల్లడి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న భువనేశ్వరి. బాలికలలో లింగ వివక్షతను రూపుమాపి దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని నింపాలి. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడి.
తెల్లవారుజామున నగర తూర్పు నియోజకవర్గంలోని ఆర్టీసీ కాలనీలో పర్యటించి మంచినీటి సరఫరాను పరిశీలించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. ప్రధాని మోదీ 10 ఏళ్లలో దేశ స్థితిగతుల్ని మార్చారు. నగరంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.